కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ. సిఐటియు నేత వై అప్పలనాయుడు. జూలై 10 అఖిల భారత కార్మికుల కోరికల దినం సందర్భంగా స్కీమ్ వర్కర్లు అయిన అంగన్వాడీలు, ఆశాలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, మధ్యాహ్న భోజన కార్మికులు, వివోఏలు సమస్యల పరిష్కారం చేయాలని మండల కేంద్రంలో సదస్సు నిర్వహించారు. సదస్సు అనంతరం ఎండీఓ ఆఫీస్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై అప్పలనాయుడు మాట్లాడుతూ, కేంద్రం రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాలు వచ్చాయని, అంగన్వాడీ వేతనాలు పెంచుతామని హామీని నేటికి నెరవేర్చలేదని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పినప్పటికీ బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. అంగన్వాడీలు 42 రోజులు సమ్మెకాలంలో మినిట్స్లో రాసినటువంటి హామీలకి జీవో జారీ చేయాలని, ఐసీడీఎస్ని బలోపేతం చేసి అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెరుగుతున్న ధరలకి అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చేయాలని అన్నారు. గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలని, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని, వాటిని ఆపాలని, ఆశాలు అర్ధరాత్రి పూట పనిచేస్తున్నారని, వాళ్ళకి టీఏడీఏలు పెంచి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లని ఆశాలుగా మార్చాలని, మధ్యాహ్న భోజన కార్మికులకి వేతనాలు పెంచి గుర్తింపు కార్డులు, యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు ముత్యాలమ్మ, అచ్చియమ్మ, సత్య, పూర్ణ, రమ్య, లత, వెంకటలక్ష్మి, బంగారమ్మ, రాజేశ్వరి, దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు. పెరుగుతున్న ధరలకు జీతాలు పెంచాలి. పెరుగుతున్న ధరలకు జీతాలు పెంచాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి. గ్రాట్యుటీ అమలు చేయాలి. కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇన్సూరెన్స్ అమలు చేయాలి. ఈఎస్ఐపిఎఫ్ కల్పించాలి. జిందాబాద్ సిఐటియు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. సోదరి సోదరులారా, ఈ రోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ డే అంటే కోరికల దినాన్ని మనం పాటించాలని ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అంటే కోరికల దినం అనేది అంగన్వాడీలే ప్రతి సంవత్సరం చేసేవారు. అయితే స్కీమ్ వర్కర్లు అందరూ కూడా ఒకటే ఉద్దేశంతో ఈరోజు డిమాండ్స్ డేకి పిలిపివ్వండి. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సిఐటి పిలిపివ్వడం అనేది జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు మన కష్టాలని, మన స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, సిహెచ్డబ్ల్యూలు, వివోఏలు, యానిమేటర్ గ్రామాల్లో డాక్టర్ సంఘాలకి బుక్స్ రాసే బుక్ కీపర్లు వీళ్ళందరినీ కూడా అనేక ఇబ్బందులు అనేవి పడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే నేను చూస్తున్నాను, ప్రభుత్వం వచ్చి నెల కూడా 12వ తారీఖుతో నెల పూర్తవగా వస్తుంది. అయినప్పటికీ కూడా అప్పటికే యాపల గురించి మన అంగన్వాడీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చెయ్యని ఒకరు, చెయ్యొద్దని ఒకరు, ఈ రకంగా ఒకరు చేస్తారు, ఒకరు చేయలేదు, చాలా ఇబ్బంది. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ 7వ వార్డు కృష్ణానగర్లో బుధవారం భవన నిర్మాణ కార్మిక రంగానికి అండగా నిలిచి ఉచిత ఇసుక జీవో తెచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి భవన నిర్మాణ కార్మికులతో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఉచిత ఇసుకని భవన నిర్మాణ కార్మిక రంగానికి ఏర్పాటు చేసినందుకు కార్మికులందరూ కూడా పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులు ముఠా మేస్త్రి అప్పన్న మరియు భీమిలి నియోజకవర్గం ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి జేపీ రాజు, టీడీపీ నాయకులు కాశీ మురళి, అచ్యుతరావు, ఈశ్వర్రావు, సీతారాం, అఖిల్, కొరగంజి, గంగాధర్, వరలక్ష్మి, హసీనా, ఎన్ లక్ష్మి, లీలా కుమారి, రాణి, సంతోషి తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగోతి శివాజీ, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు భీమిలి నియోజకవర్గం మధురవాడ 7వ వార్డులో
కృష్ణానగర్లో ఈరోజు భవన నిర్మాణ కార్మిక రంగంలో ఒక వాతావరణం బ్రహ్మాండంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం, ఈ ముఖ్య కార్యక్రమం దేనికి అంటే భవన నిర్మాణ కార్మిక రంగం అంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ 5 సంవత్సరాలు కూడా వెనకబడిపోయింది. కార్మికులందరూ కూడా వెనకబడిపోయారు. కార్మికులు భవన నిర్మాణ బోర్డు కూడా ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇసుక లేకుండా ఎంతో మంది కార్మికులు పొట్టగొట్టాడు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే నెల రోజులు కాకముందే ఓ జీవోని తీసుకువచ్చి ఉచిత ఇసుకను ఏర్పాటు చేశారు. ఆ ఉచిత ఇసుక వల్ల ఈరోజు భవన నిర్మాణ కార్మిక రంగం అంతా కూడా ఒక సంతోషకరంగా వాతావరణంతో ఈరోజు కార్మికులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం వాళ్ళ చేతుల మీదుగా జరిగింది. ఈ చక్కటి ఆనందంతో వాళ్ళు ఇక్కడ మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ చక్కటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి చేసినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున, టీఎన్టీయూసీ తరఫున మా అందరూ కూడా కార్మిక రంగాన్ని అందరినీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. మీకు ఎల్లవేళలా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. కార్మిక పక్షాన్ని నిలబడే పార్టీలు ఈ కూటమి పార్టీలు ద్వారా ఈరోజు ఎంత విజయోత్సవం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రేపు కూడా మీ అందరికీ కూడా కార్మిక రంగంలో భవన నిర్మాణ కార్మిక బోర్డు కూడా ఏర్పాటు చేస్తారు. దానికి కార్మికులకి అందరికీ కూడా పనిముట్లు కానీ అలాగే తగ్గిమావి కూడా జీవోలవి తెప్పించి చంద్రబాబు నాయుడు గారు కార్మికులకి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తారని తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, జై టీయూటీసీ, జై టీయూటీసీ, జై టీయూటీసీ. సచివాలయం ఉందా లేదా? ఎస్ఆర్ నో ఉన్నాయి కదా. 11 మండల్స్ లో ప్రతి గ్రామ పంచాయతీలో సచివాలయాలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీలో నాకు తెలిసి దాదాపు 50 నుంచి 100 మంది వాలంటీర్లు ఉన్నాయి. సో ఎక్కడ గంజాయి పండుతుందో మనకు నిజంగా తెలియదా? మనకు మనం మాట్లాడుతున్నాం. నేను ఏదో ఒక మంత్రిగా మిమ్మల్ని ఆర్డర్ చేయడానికో ఏదో చెప్పడానికి రాలేదు. నిజంగా పండుతుందో లేదో మనకు తెలుసా లేదా అన్నానికి చెప్తున్నాను. ప్రతి సచివాలయం ఉంది. సచివాలయం ఒక సెక్రటరీ ఉన్నారు, ఒక విఆర్ఓ ఉన్నారు, ఒక ఏఎన్ఎం ఉన్నారు, 10 మంది స్టాఫ్ ఉన్నారు, ఒక 50 నుంచి 100 మంది వాలంటీర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సచివాలయం ఒక కానిస్టేబుల్స్ ఉన్నారు. మనకి ఆ చుట్టుపక్కల ఎక్కడ గంజాయి పడుతుంది, ఎవరు రైతులు, ఎందుకంటే 50 ఉన్నాయి కదా వాలంటీర్స్, వాళ్ళకి అఫ్కోర్స్ తెలుసు. దయచేసి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయించారు. అలాగే ఎంఆర్ఓ ఎండిఓలు ఎందుకు నేను పిలిచాను అంటే 11 మండల్స్ ఎంఆర్ఓ ఎండిఓస్ వచ్చారా? 11 మండల్ ఒక్క నిమిషం అనండి అంతే, ఏదో ఎంఆర్ఓ ఎండిఓస్ 22 మెంబర్స్ వచ్చినట్లేదు. ఓకే ప్లీజ్. ఎంఆర్ఓ ఎండిఓస్ కూడా మీకు ఐడియా ఉంటుంది, ఖచ్చితంగా ఐడియా ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. దయచేసి ఈ రోజు నేను తగ్గించినట్టే గ్రాడ్యుయేట్ గా మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఒక పోలీసే చేస్తారు, లేదనుకుంటే వేరే డిపార్ట్మెంట్ చేస్తారు అనుకుంటే కష్టం. మనం అందరూ కలిపి చేస్తేనే ఈ గంజాయిని పూర్తిగా అరికట్టగలం. అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మా ప్రయత్నం మేము కూడా చేసుకుంటూ వెళ్తాం. ఇంతకు పూర్వంగా మళ్ళీ అన్ని గిరిజనులకి అన్ని విధాలుగా గవర్నమెంట్ 100% సపోర్ట్ చేయడానికి, అలాగే మనం ప్రోత్సాహం
గంజాయి పంట అయితే మానేయండి ప్లీజ్. మీరు ఇంతకు పూర్వంలాగే మళ్ళీ కాఫీ, అలాగే మిరియాలు, అల్లం, పసుపు, క్యాషు, పండ్లు ఇవి పండించుకోండి. దయచేసి గంజాయి వద్దు. మన పిల్లల్ని అరెస్ట్ చేయొద్దు, మన పిల్లల్ని దానిలో ఉచ్చులో దించొద్దు అని నేను పర్సనల్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి అది గ్రామాల్లోకి వెళ్ళే విధంగా చూడమని కూడా నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలో విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలకి చిత్తశుద్ధి లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ పాలనలో అభివృద్ధి సంక్షేమం మొదలైందన్నారు. కరువు జిల్లాలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని అన్నారు. అందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇక 2014 నుండి 2019 మధ్య మాత్రమే రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మాణం జరిగిందని తెలిపారు. కానీ వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 2 స్కూళ్లకు తీసుకువచ్చారని వివరించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలోని హాస్టల్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. కూటమి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించగలరు. ఈ రాష్ట్రాన్ని సరైన బాటలో ఆయనైతేనే నడపగలరు. ఎంతో నమ్మకంతో వైసీపీ నాయకులు ఎన్ని బెదిరించినా, ఎన్ని బెదిరింపులకు తట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంపూర్ణమైన మెజార్టీతో పాటు ఇవ్వటం, అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు 2 ఎంపీలు ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం ఏమైపోయిందో మన ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, గతంలో మేము ఎన్నికల్లో కూడా చూసాం, ఎన్నికల్లో వెళ్ళినప్పుడు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించిందే తప్ప ఈ 5 ఏళ్ల నుంచి వైసీపీ పార్టీ దాచుకోవడం తప్ప వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ గంజాయి అమ్ముదామా, ఎక్కడ శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైంది. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏకి ఓటేశారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఒక పక్క పోలవరం కావచ్చు, ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు, అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడే పనులు మొదలుపెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకులు అలాగే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు బాధ్యత లేకపోవడం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా గతంలో ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, హార్టికల్చర్ హబ్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకతమైన ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, సాగునీరు తక్కువ అనే ఉద్దేశంతో ఆ రోజు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఖచ్చితంగా మంత్రులు అందరం కలిసి అభివృద్ధి బాటలో తీసుకుపోతాం. అదేవిధంగా నాకు కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలని వాళ్ళం, మొదటిసారిగా ఎంపీగా కొత్త యువతకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నాకు కూడా బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఇచ్చారు. నిజంగా చూస్తుంటే గత 14 నుంచి 19లోనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్ అన్నీ నిర్మాణం జరిగాయి. ఈ 5 సంవత్సరాల్లో 2 స్కూల్స్ తీసుకొచ్చారు. అలాగే కాకుండా ఎక్కడ చూసినా బీసీ భవన్లు 2014లోనే మేము 19లోనే శాంక్షన్ చేసాం. కానీ ఆ బీసీ భవన్లు కానీ బీసీల పార్టీ, నా బీసీలు, నా ఎస్సీలు, నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి 19లో ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహి, బడుగు బడిగిన వర్గాల ద్రోహనే చెప్పాలి. పెడతామని చెప్పి చెప్పలేదు కదా, మెట్లు పెడతామని చెప్పలా. మెట్లు కొన్నారు గత ప్రభుత్వం. ఇప్పుడు పెడతారా లేదా అనేది కొంతమందికి డౌట్ వచ్చినట్టుంది. నిన్న విలేకరులు అడిగిన ప్రశ్నకి ఆయన పెట్టము అని కానీ పెడతాము అని కానీ చెప్పలేదు కాబట్టి అనుమానం రావడం సహజం. నువ్వు అడగటం కూడా ఎస్, నథింగ్ రాంగ్. బట్ నా ఉద్దేశం ఇది ఆఫ్కోర్స్ పాలసీ డెసిషన్ అయినప్పటికీ కూడా డెఫినెట్గా ఒకసారి ప్రభుత్వంలోకి రాకముందు రైతులకు అటువంటి మీటర్లు ఫిక్స్ చేయటం అన్యాయం అని చెప్పినందువల్ల డెఫినెట్గా మరి ఫిక్స్ చేస్తారని అయితే నేను అనుకోవటంలో. ఎందుకంటే ఇప్పుడు రైతుల్ని బాగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభావ పేరుతో మరి రైతులకు కూడా ఈ రాయితీలన్నీ
గతంలో మరి కేంద్రం రాష్ట్రం కలిపి ఇస్తున్న 15,000ని 20,000 రూపాయలు కూడా రైతుల బాగు కోసం చేయటం జరిగింది. సో కాబట్టి ఒకవేళ ఆ మీటర్లో ఎక్కువ ఖరీదుకి మరి గత ప్రభుత్వం కొని ఉంటే మరి ఇప్పుడు ఆ మీటర్లు ఎక్కడో దగ్గర దేశంలో వేరే చోట్ల ఎవరైనా, అందుకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సెంట్రల్ పాలసీ అని ఏదో ఆ టైపులో ఏదో చెప్పాడు ఆయన. ఆ సెంట్రల్ పాలసీ అయితే దేశంలో చాలా చోట్ల ఇది ఫాలో అవుతారు. మరి రాష్ట్రం అయితే మరి రైతులకి మాట ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా ఆ మీటర్లో వేరే రాష్ట్రానికి అమ్మేసేయచ్చు. లేదు ఒకవేళ ఆ మీటర్లో డిఫెక్ట్ ఉంటే మరి వాళ్ళకే తిరిగి ఇచ్చేయచ్చు. ఎందుకంటే అంత ఖరీదైన మీటరే అనవసరం అనుకున్నప్పుడు అంత ఖరీదైన మీటరు మరీ అనవసరమేమో. బహుశా ఆ ఉద్దేశం మీదే ముఖ్యమంత్రి గారు ఆ మీటర్లు బిగిస్తామని చెప్పుండకపోవచ్చు. డెఫినెట్గా మరి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చెప్పారంటే చెప్పిన మాటకే మరి ఆయన కట్టుబడి ఉండే విశిష్టత ఉన్న నాయకుడు. మరి క్లియర్గా ఆ మీటర్లు పెట్టరు అని అన్నారంటే డెఫినెట్గా నేనైతే ఆ మీటర్లో పెట్టి రైతుల మనసుని బాధ పెడతారని అయితే నేను ఆ ప్రసక్తి రాదని నేను అనుకుంటున్నాను. ఇక గంజాయి ఆంధ్రప్రదేశ్ అని మనం పేరు పెట్టాం. దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర నుంచే వెళ్ళేది గతంలో. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట రాష్ట్రాల్లో ఆంధ్ర నుంచి వచ్చింది అన్న కేసులు అయితే నేను పేపర్లో చూడలేదు. కానీ చాలా చోట్ల ఇందుకు మన ఉండి నియోజకవర్గంలోనే ఎన్నో చోట్ల కొన్ని పబ్లిక్ పార్కుల్లో అక్కడ గంజాయి తాగుతున్నారని కంప్లైంట్లు వస్తాయి. తాగి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని వస్తే నేను మన 4 మండలాల్లో ఉన్న 4 ఎస్ఐలకి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మీరు నైట్ టైం ఈ ఆగతాయిలు ఎవరైనా ఉన్నా, పార్కులు పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఉన్నా మీరు ఇమీడియట్గా పట్టుకోవాలని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు తిరుగుతున్నందువల్ల దొరకలేదా మరి తెలియదు. కానీ పట్టుకున్న దాఖలాలు అయితే లేవు. కానీ చాలా కళాశాలల దగ్గరే కాదు, ఇప్పుడు అక్కడ IIITలో దొరికిందంటే గ్యారంటీగా మరి, లేకపోతే అంత కూడా ఎందుకు చేస్తారు కాదు. అది IIIT పులివెందులే కాదు, ఆ